హలో అండి, వెల్కమ్ టు మహారాసింహ యూట్యూబ్ ఛానల్. ఫ్రైడే స్పెషల్ బగారా రైస్ అండి. బగారా రైస్ తయారు చేసే విధానం చూద్దామా, వచ్చేయండి. ఫస్ట్ గిన్నె పెట్టుకోండి, దాని తర్వాత ఆయిల్ వేసుకోండి. నేనైతే 2 కేజీ బగారా రైస్ వండుతున్నానండి. దానికి కావాల్సిన వస్తువులు మీకు చెప్తాను, సరేనండి. వచ్చేయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడి అయినాకండి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇది మన మచిలీపట్నం స్పెషల్ బగారా రైస్ అండి. ఇది మసాలాలు తక్కువ ఉండిద్ది, చాలా బాగా మీకు కూడా నచ్చిద్దండి. చూసారా, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. బాగా కలిపేసి ఇప్పుడు కలర్ చేంజ్ అయిందో లేదో చూద్దాము. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 కేజీలకి ఏమేమి కావాలో చూద్దామా. ఫస్ట్ పుదీనా కట్ట 1, అలాగే 4 పెద్ద సైజు టమాటాలు, కొత్తిమీర అండి. ఫస్ట్ టమాటాలు వేసుకుందాము. టమాటాలు ఆయిల్లో బాగా మగ్గినాక చూసారు కదండి, ఆయిల్లో మగ్గినాయి కదా టమాటాలు. ఇప్పుడు లవంగ, యాలుక్కాయలు, దాల్చిన చెక్క, సోంఫండి కచ్చపక్క దంచుకున్నది వేసుకోవాలి. ఇది మచిలీపట్నం స్పెషల్ కదండి, అందుకోసం సోంపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. బాగా కలిపేసి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్టు 2 స్పూన్ వేసుకుంటున్నాను. చిన్న స్పూన్తో 2 వేసుకోవాలండి. నేనైతే కాస్త హడావుడిగా వేసేసాను. ఇప్పుడు బియ్యం ఏ కొలతతో తీసుకున్నామో ఆ కొలతతోనే వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 మగ్గు వేసుకుంటున్నాను. 2 జగ్గు వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు తగ్గినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేద్దామండి. ఎసరు వచ్చేసింది కదండి. ఇప్పుడు 1.5 కేజీ సోనా మసూరి నానబెట్టుకున్నది వేసుకుంటున్నాను. బాగా కడుక్కోవాలండి, బాగా కడుక్కొని వేసుకోవాలి. సోనా మసూరి బాగుంటుందండి. మా డాడీ కూడా కుకింగ్ మాస్టరే అండి, అందుకోసం మేము కూడా మా డాడీ దగ్గర నేర్చుకున్నాము. మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, అవి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు బాగా కలిపేసి చూద్దామండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఒకసారి కలిపేద్దామండి. కలిపేసి ఒకసారి చూద్దాము. ఇది 70% అవ్వాలండి. అవ్వలేదు కదా, మళ్ళీ ఒకసారి అలాగే కలుపుతూ ఉండాలి. ఇంకోసారి చూసేద్దాము. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఇది మన మచిలీపట్నము స్టైల్ అండి, చాలా బాగా నచ్చిద్ది మీకు కూడా. నేనైతే చాలా ఐటమ్స్ చేశానండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, అందరు వెళ్ళి చూడండి, మీకు కూడా నచ్చిద్ది. నచ్చితేనే లైక్ చేయండి, సరేనండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి లో సిమ్లో పెట్టేద్దామండి. లో సిమ్లో పెట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా చాలా బాగా నచ్చింది కదండి.
మసాలాలు కూడా తక్కువ అండి, మీకు కూడా తొందరగా అయిపోద్ది. ఇలా చేసి చూడండి నా స్టైల్లో. పిల్లలు కూడా బాగా తింటారు, పెద్దలు కూడా బాగా తింటారు. గ్యాస్ట్రిక్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు, చాలా బాగుండిద్ది. ఇదే కాదండి, చికెన్ కర్రీ కూడా ఉంది, చూసేద్దాం వచ్చేయండి. చూసారా, ఇది కూడా మన మచిలీపట్నం స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి, పిల్లలు కూడా బాగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.